శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. 17 మార్చ్ 2024 నుండి 23 మార్చ్ 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శుక్రుడు, శని, కుజుడు, మీనరాశిలో రవి, బుధుడు, రాహువు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో మీరు చేపట్టినటువంటి విధి విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు, విధి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి, మనం ఈ విధంగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది అన్న నేపథ్యంలో మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. కానీ వాటన్నిటికీ భిన్నంగా పరిస్థితుల్లో మార్పులు రావడం, ఒక కార్యక్రమం చేయాలనుకున్న సమయంలో మరొక కార్యక్రమం చేయవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడటం కాస్తంత ఆశ్చర్యానికి, ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనూహ్యమైనటువంటి పరిచయాలు, స్నేహపూరితమైనటువంటి బంధుత్వాలు ఉపయోగకరంగాను ప్రయోజనకరంగాను మారతాయి. చేస్తున్నటువంటి వ్యాపారంలో స్వల్పమైనటువంటి మార్పుల్ని తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మనకు ఒకానొక సందర్భంలో ఒకళ్ళు ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు నిలకడగానే ఉన్నాయి, కానీ ఇక్కడ అంత అనుకూలంగా లేవు. మనం చేస్తున్నప్పటికీ మనల్ని ప్రోత్సహించే వాళ్లే కానీ, ఉత్తేజపరిచే వాళ్లే కానీ లేరు. ఎంతసేపు ఏదో ఒక రకమైనటువంటి క్రిటిక్స్, కమెంట్సే ఉన్నాయి. మనం కొత్త ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ అవకాశాలని అందుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు దొరికే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితులకి, సన్నిహితులకి మీరు చేయగలిగినంత సహాయ సహకారాలని అందిస్తారు. ఆర్థిక సహాయం కాక ఇతరితర సహాయ సహకారాలని అందించడానికి గాను మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా పరిస్థితుల్ని ఏర్పరచుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొంతమందితో సఖ్యత బాగా కుదురుతుంది. అదేవిధంగా ఎవరైతే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నారో వాళ్ళకి ఇక స్వస్తి చెప్పే ప్రయత్నాలు, ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఏదో ఒక విధంగా వీళ్ళను మనం పక్కకి జరిపేసేయాలి అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. అవి ముడిపడతాయి. సంతాన సంబంధమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంతానం నుండి సహాయ సహకారాలు మీకు కలిసి వస్తాయి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో వాళ్ళ సహాయం కూడా అందుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. చేసే ప్రయత్నాలలో విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. జిల్లేడు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు. జిల్లేడు గణపతిని దేవుడి మందిరంలో ఉంచి ప్రతిరోజు పూజ చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా నరదిష్టి క్రమేణా తొలగిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి
సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగంలో చక్కగా నిలబడగలుగుతారు. మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు, మిమ్మల్ని ఆదరించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు సృష్టించుకోగలుగుతారు. ఆయా నేపథ్యంలో మీ యొక్క ప్రవర్తన అనూహ్యంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. మీ సహాయ సహకారాలు కొంతమందికి ఎప్పుడూ అందే విధంగా పరిస్థితుల్లో, పరిణామాలలో మార్పులు వచ్చే విధంగా ఉంటుంది. ఒకానొక స్నేహితుడో, బంధువులకో మీరు అండదండగా నిలబడాలని చేసే ప్రయత్నాలు, ఆలోచనలు ఉపయోగపడతాయి. అదేవిధంగా మీరు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో దానికి కూడా మీ యొక్క స్నేహితులు, బంధువులు, ఇతరితర ప్రజల యొక్క ఆకర్షణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి బాగుంటుంది. క్యాటరింగ్ వ్యాపారస్తులకి బాగుంటుంది. ఫ్లవర్ డెకరేషన్, సౌండ్, టెంట్ హౌస్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో టెక్నికల్ ఇష్యూస్ రావడము, అనుకున్న సమయానికి సందర్భానికి ఇవ్వవలసినటువంటి ప్రాజెక్టుని అందించలేకపోవడము, ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మనం ఇరుక్కోవడము కాస్తంత బాధాకరంగా మారుతుంది. అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలు కానీ, ప్రాజెక్టులు కానీ చక్కగా పూర్తయి ఉంటే నాకు మంచి పేరు వచ్చేది, మంచి ఆదాయం వచ్చేది. కానీ ఈ రోజున నా సొంత డబ్బులే ఖర్చు అవుతున్నాయే, పైగా విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోగలుగుతారు. వ్యాపారంలో వస్తున్నటువంటి మార్పుల్ని గమనించుకొని ముందస్తు జాగ్రత్త చర్యల్ని తీసుకోగలుగుతారు. ఇంతకు ముందు ఉన్నటువంటి సేల్స్ వేరు, ఈ రోజున ఉన్నటువంటి సేల్స్ వేరు. ఆ రోజుల్లో ఆదాయం బాగా ఉండేది. ఈ రోజున మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నామో అదే వ్యాపారం మనకు అత్యంత దగ్గరలో వేరొకరు ప్రారంభించారు. ఈ పరిస్థితుల రీత్యా మనకు రావాల్సినటువంటి ఆదాయంలో తగ్గుముఖం పట్టిందే అన్న విధంగా ఉంటుంది. ఉన్నటువంటి వ్యాపారాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి, కాస్తంత ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఇతరితర తాత్కాలిక వ్యాపారాలను కూడా దీనితో పాటు అనుసంధానం చేయగలుగుతారు. కొంతమంది సహాయ సహకారాలని మీరు అందుకోగలుగుతారు. దైవానుగ్రహం మీకు ఎల్లవేళలా అందుతుంది. మీరు అధైర్యపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ వారం విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. సీటు కోసం, అడ్మిషన్ కోసం చేసే ప్రయత్నాలలో మాత్రం కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మొదట ఒకటి అనుకోవడము, ఆ తర్వాత ఇంకొక దానికి ఎంపిక అవ్వడము ఆయా పరిస్థితుల్లో ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఇంద్రాణి స్తోత్రం చదువుతూ ఇంద్రాణి రూపుకు కానీ లేదా అమ్మవారి పటానికి కానీ కుంకుమార్చన చేయగలిగితే అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. జిల్లేడు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అనేక రకాల సందర్భాలలో మన అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు సన్నిహితులు కావచ్చు, వాళ్ళకి పరిజ్ఞానం లేక, అవగాహన లేక ఇచ్చినటువంటి సలహాలని మనం ఉపయోగపరచుకోవట్లేదని కావచ్చు, లేదా ఇంప్లిమెంట్ చేయట్లేదని కావచ్చు. ఈ నేపథ్యంలో గొడవలు, గందరగోళము, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఒకానొక కార్యక్రమం ఉంది, మనమందరం కలిసికట్టుగా ఉండి దాన్ని ఒక జయప్రదం చేయాలన్న ఆలోచన మీకుంటుంది. కానీ ఒకరి మీద ఒకరితో పడక, ఆధిపత్య పోరుతో రకరకాలైనటువంటి ఆలోచనలు, ఇబ్బందికరమైనటువంటి మాటలకి దారితీసే అవకాశం ఉంది. నూతన వ్యాపారాల పట్ల మీకు ఏదైతే అవగాహన ఉందో
దాన్నే ప్రయారిటీగా తీసుకొని సొంత నిర్ణయాలతో ముందడుగు వేయగలిగితే విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. పెద్దల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విదేశాలలో ఉన్న వారికి శుభవార్తను అందుకోగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అనూహ్యమైనటువంటి ఆదరణ లభించడం, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి మార్పుల కారణంగా అనుకున్న విధి విధానంగా ఒకానొక కార్యక్రమాన్ని కావచ్చు, ప్రాజెక్ట్ని కావచ్చు, సకాలంలో సక్రమంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి, ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. చేస్తున్నటువంటి కొత్త ప్రయత్నాలు, వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. ప్రజా ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విజయాన్ని సాధించగలుగుతారు. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ క్రమేణా పెరుగుతాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మనంతట మనమే అనవసరమైనటువంటి ఆలోచనలకి లోబడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనం ఒక మంచి పద్ధతిలో వెళ్ళగలుగుతాము. మన బాట బాగుండటానికి గణపతి స్వామి వారి అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. లింగాష్టకాన్ని చదవండి. ఏదైనా కార్యక్రమాలలో అనుకోనటువంటి సంఘటనలు తరచుగా ఏర్పడుతున్నట్లయితే శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి విధి విధానంలో అనేక రకాల సందర్భాలలో ఎదురు దెబ్బలే ఎదురవుతున్నాయి. మనం ఊహించినటువంటి మార్పులు కానీ, ఆదాయం కానీ లేదు కదా, ఏం జరుగుతోందో అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కొంతమంది స్నేహితులు, పెద్దల సహాయ సహకారాలతో చేస్తున్నటువంటి వ్యాపారాల్లో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో, ఆలోచనలలో, ఇతరితర విషయ వ్యవహారాలలో మార్పుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే మన సొంత ఆలోచనలు ఏవి ఉపయోగపడలేదు, ప్రయోజనకరంగా లేవు కాబట్టి అవతల వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల ద్వారా అయినా మనం ఏమైనా బాగుపడగలుగుతామా అన్న నేపథ్యంలో ఆలోచనలు మారతాయి. అవతల వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. మన అయిన వాళ్ళతో మనకున్నటువంటి విభేదాలని మనం పక్కన పెట్టాలనుకుంటున్నాం కానీ వాళ్ళకి పక్కన పెట్టే ఉద్దేశం లేదు. ఈ సమయం సందర్భంలో మనం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలలో అపశృతులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. తాత్కాలిక వ్యాపారాలని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దీర్ఘకాలిక సమస్యల గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నం చేసినా వీటికి ఒక పరిష్కారాన్ని కానీ, పరిష్కార మార్గాన్ని కానీ కనుగొనలేమన్న నేపథ్యంలో మీరిక నిరాశకి, నిస్పృహకి గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం జాగ్రత్త వహించండి. ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా దెబ్బతినే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఏదో ఒక విధంగా రాత్రంతా పగలంతా కష్టపడైనా ఏదో ఒక విధంగా మనం సబ్జెక్టు మీద గ్రిప్పును సంపాదిద్దాము, పాస్ మార్కులన్నా సంపాదించగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఒక చివరాఖరి ఆలోచనకి మీరు దిగి ఆలోచించే విధంగా పరిస్థితులు ఉంటాయి. రోజు గణపతి పూజ చెయ్యండి. శ్రీ శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. రోజు క్రమం తప్పకుండా కాలభైరవ అష్టకాన్ని చదవండి. కోపాన్ని, నిస్పృహని కంట్రోల్లో ఉంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, దుర్గాదేవి అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి కార్యక్రమాలలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కొన్ని, అక్కడ వచ్చే ఫలితాలు మరికొన్ని అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. మీరు ఊహించిన దాంట్లో కాస్తంత మార్పులు చేర్పులు ఏర్పడతాయి. ప్రజాదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. ఆదాయం మాత్రం అంతంతగానే ఉంటుంది. మీరు ఆశించింది ఒకటైతే అక్కడ ప్రయోజనాలు మరొక విధంగా మారే అవకాశం ఉంది. కొంతమందిని నమ్మి చేస్తున్నటువంటి వ్యాపారాన్ని వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనలు, బాధ్యతలు అప్పజెప్పాలన్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎక్కడో ఒక చోట మీకు వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అభద్రతా భావము, వీళ్లతో మనం ముందుకు వెళ్ళగలుగుతామా, వీళ్ళు నీతిగా నిజాయితీగా వ్యవహరించగలుగుతారా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీరు చెప్పవలసినటువంటి నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం సుస్పష్టంగా ఏర్పడుతుంది. ప్రయాణాలలో అపశృతులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో మీ ధ్యాస మళ్ళుతుంది. కాన్సంట్రేషన్ ఉండదు. నిరాశగా, నిస్పృహగా మనం ఇది చెయ్యాలా, ఇది చెయ్యకపోతే ఏంటిలే అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు, మీలో మార్పులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. లాభాలని చక్కగా అంచనా వేయగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపారంలో వస్తున్నటువంటి ఆదాయం తాలూకు ఖర్చులకు కూడా మీకు తగినటువంటి సమాధానాన్ని అందుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. అపశృతులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. క్రమశిక్షణతో, కాన్సంట్రేషన్తో చదవండి. స్నేహితులు మన జీవితంలో ఎంతోమంది వస్తుంటారు, వెళుతుంటారు. కాంటాక్ట్లో ఉండటం అనేది ఖచ్చితంగా అనివార్యమైనటువంటి విషయం అయితే ఏమీ కాదు. ఈరోజు పరిచయం ఉంది, రేపొద్దున అవకాశం లేదు, మాట్లాడలేదు, మళ్ళీ ఒక ఏడాది పోయిన తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకోవచ్చు. దీంట్లో మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఈ రోజున పరీక్షల్లో మనం విఫలమైతే మళ్ళీ ఏడాది తర్వాత మన మొహం ఎవరు చూస్తారు, మనతో ఎవరు మాట్లాడతారు? ఈ విషయాన్ని గ్రహించండి. మనం బాగుంటేనే, మనం ఎదిగితేనే మనతో పాటు మన స్నేహితులు వాళ్ళ స్నేహం కూడా ఎదుగుతుంది. లేదంటే మనకెవ్వరూ కనిపించరు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి. చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే రవిగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చెయ్యండి. చేతికి సౌరపాష్పత కంకణాన్ని
ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరింపజేయడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న విధి విధానంగా ఒకానొక నూతన కార్యక్రమాలలో మార్పులు రావడం, ఆఖరి నిమిషంలో వదిలేసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా నూతన ఒప్పందాలు, ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఏదో ఆదాయం పెరుగుతుంది, ప్రోత్సాహం లభిస్తుంది, వాళ్ళెవరో సహాయం అందిస్తారు కదా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉన్నప్పటికీ వాస్తవిక రూపంలో మాత్రం ఏమాత్రం ఇవి ఉండవు. ఈ విషయ వ్యవహారాలలో కాస్తంత అప్రమత్తంగా ఉండి వ్యవహరిస్తారు. తాడో పేడో తేల్చుకుంటే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో కొన్ని తీర్మానాలు, పరిస్థితులు, పంచాయతీలు ఏర్పడే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వస్తుందో ఉద్యోగం రాదో అన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితమైనటువంటి ప్లాన్ బి ఉండటం అనేది అనివార్యం. ఈరోజు విదేశాలకు వెళ్ళటం అది ఏమంత పెద్ద విషయం కాదు. ఏదో ఒక విధంగా మనం వెళ్ళొచ్చు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం కావచ్చు, ఉద్యోగరీత్యా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక ప్లాన్ బి ఆప్షన్ ఉంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనం ఈ దారిలోనే వెళతాము, ఈ దారైతేనే మనకి మేలు, ఇంకొక దారంటూ ఏది వద్దు అన్న విధంగా మాత్రం ఆలోచనలు ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాతావరణం ఖచ్చితంగా ఎదురవుతుంది. ఆయా పరిస్థితుల్లో మీరు నిలబడలేనటువంటి విధంగా పరిణమిస్తుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మాత్రం స్తబ్దుగా ఉండిపోతాయి. వాటిలో ఏమాత్రం పురోగతి ఉండదు. ఎన్ని చర్చలు, సమావేశాలు ఎంత ప్రోత్సహించినప్పటికీ, ఎంత ఉత్తేజపరిచినప్పటికీ, కాస్తంత మీకు రావాల్సిన దాంట్లో పర్సంటేజీల మార్పు ఉన్నప్పటికీ అవతల వాళ్ళు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడము, ప్రారంభించినటువంటి పని అర్ధాంతరంగా ఆపివేయాల్సి వస్తుందేమో అన్న నేపథ్యంలో అవి దారి మళ్ళటం ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలకి, మార్పులకి కారణమవుతుంది. ఒకానొక స్థలం ఉన్నది, దాన్ని డెవలప్మెంట్కి ఇద్దామన్న ఆలోచనలు ముడిపడతాయి. విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఏదైతే కోర్సు ఎంపిక విషయంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందో, స్పష్టంగా నిర్ణయం తీసుకోలేము అన్నటువంటి అభిప్రాయం ఉందో పెద్దల్ని సంప్రదించండి. వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలతో మీరు ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. జిల్లేడు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకోనటువంటి సంఘటనలు ఎదురయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అనేక రకాల సందర్భాలలో మన అయిన వాళ్ళ ద్వారానే మనం దెబ్బతిన్నాము. మళ్ళీ ఈ రోజున ఈ కార్యక్రమం ఉంది, మళ్ళీ దీనికి వాళ్ళ సహాయ సహకారాలు మనం ఆశిస్తున్నాము, వాళ్ళు ఎలాగో నిరాకరిస్తారు, మనం ఎందుకు అడగాలి, మనం ఎందుకు మాట పడాలి అన్న నేపథ్యంలో మీ ధోరణి ఉంటుంది. కానీ జీవిత భాగస్వామి ధోరణి వేరే విధంగా ఉంటుంది. మనం మాట్లాడకపోతే, మనం అడగకపోతే, మనం అడగలేదన్న మాటే ముందు పెడతారు, వాళ్ళు ఇవ్వలేదు అన్నది వెనకాల పెడతారు. కాస్తంత ఓర్పు, నేర్పు, సహనంతో ఆలోచించండి అన్న విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో చర్చలు, సమావేశాలు, పరిస్థితుల్లో మార్పులు
అనూహ్యంగా మారుతూ ఉంటాయి. పంచాయతీ పెద్దల దాకా మన ఇంట్లో వివాదాలు వెళ్ళటం అనేది కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. అపశృతులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుండి మీరు బయటపడడానికి చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. నూతన వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. మీరు ఊహించినటువంటి ఆదాయం కన్నా స్వల్పమైనటువంటి మార్పుతో మాత్రమే మీ చేతికి అంది వచ్చే అవకాశం గోచరిస్తున్నది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులని మీరు ఉదాహరణగా తీసుకోవటము, వాళ్ళ ద్వారా మీరు ఇన్స్పిరేషన్ తీసుకొచ్చుకోవడము, మోటివేటెడ్గా ఉండటం అనేది ఏర్పడుతుంది. సంఘంలో బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు, విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి నేను ఏ విధంగా ప్రతిస్పందించాలి అన్న విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. నూతన వ్యాపార విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. కొంతమందిని చేరదీసి మీరు డైరెక్ట్గా చేయలేనటువంటి కొన్ని కార్యక్రమాలని వాళ్ళ ద్వారా చేయించగలుగుతారు. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. ఆదాయం పెరిగే విధంగా పరిస్థితుల్లో మార్పుల్ని తీసుకురాగలుగుతారు. సంతానం గురించి, వాళ్ళ చదువుల గురించి బెంగ పెట్టుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. మనం ఇంత కష్టపడి రుణాలు తీసుకొని మరి వాళ్ళని చదివించే ప్రయత్నం చేస్తున్నాము, కానీ వాళ్ళ పద్ధతి, ఆలోచనలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి అన్న విధంగా పరిస్థితులు బయటపడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. కాన్సన్ట్రేషన్స్లో లోపం వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల కారణంగా మీరు తీసుకున్నటువంటి ఒకానొక నిర్ణయంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని చదవండి, ఆదిత్య హృదయాన్ని చదవండి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతున్నట్లయితే జిల్లేడు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి కోసం మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సంతాన పురోగతి రీత్యా మీరు తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. వాళ్ళ పురోగతి రీత్యా బాగుండాలి, వాళ్ళకు మంచి విద్యా బుద్ధులు అనేది అవ్వాలి. మనం ఎలాగో చాలా కష్టపడుతున్నాము, విడివిడి జ్ఞానంతో ఉన్నాము, కానీ మన పిల్లలు మాత్రం అలా ఉండకూడదు. వాళ్ళకు మంచి చదువు చెప్పించాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తునివ్వాలి. కానీ వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళకున్నటువంటి కోపం స్థాయి కానీ వేరే విధంగా ఉంది. మనం ఎప్పుడు మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులతో కోపంగా మాట్లాడినటువంటి ప్రస్తావన కానీ, సందర్భం కానీ ఏమీ లేదు. కానీ ఈ రోజున నేను ఒక చిన్న మాట అంటే వాళ్ళు నా మీద విరుచుకుపడుతున్నారు, పరిస్థితులు మాత్రం వేరే విధంగా ఉన్నాయే అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కాస్తంత బాధపడే సందర్భాలు కూడా ఎదురవుతాయి. సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. వాళ్ళలో వస్తున్నటువంటి మార్పులకు గాను మీరు తీసుకునే నిర్ణయాలు వాళ్లకు ఉపయోగపడడం అనేది ఏర్పడుతుంది. ఏదో పిల్లలే కదా, తెలిసి తెలియనటువంటి వయసు కదా, వాళ్ళు అన్నారని మాత్రం మీరెట్టి పరిస్థితుల్లో ఉపేక్షించద్దు. మంచి పద్ధతులు, విధి విధానాలు ఖచ్చితంగా నేర్పండి. వాళ్ళు ఉత్తరుత్తర పాటించకపోతే అది అప్పటి సంగతి, కానీ ఇప్పటి నుంచే పాటించకపోతే అది రేపొద్దున చాలా విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దారితీసే అవకాశం ఉంది. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు. మంచి అవకాశాలు, ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలలో భద్రత వహించండి. అనుకోనటువంటి సంఘటనలు, అపశృతులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక పురోగతి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో ఆలస్యం అయినప్పటికీ పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక సందర్భంలో నేనింత కష్టపడుతున్నాను, నేనింత నా సాయశక్తులారా ప్రయత్నిస్తున్నాను,
బండి అసలు ఎందుకు ముందుకు కదలడం లేదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కొంతమంది పెద్దలతో చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి. ఉపయుక్తమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. సహాయ సహకారాలని పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ మీకు కావలసినటువంటి సమయానికి మాత్రం అనూహ్యమైనటువంటి దైవానుగ్రహాన్ని మాత్రం అందుకోగలుగుతారు. ఒకళ్ళొచ్చి ఈ కార్యక్రమానికి మనకు అండగా నిలబడతారని మీ భావన, కానీ వాళ్ళు పక్కకు జరిగిపోగానే వేరొకరు వచ్చి నిలబడడం, అదే మోస్తరు సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు ఎంతో కష్టపడితే గాని ఫలితం దక్కనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అశ్రద్ధ వహించద్దు. మంచి డిసిప్లైన్తో మీరు చక్కగా చదువుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. అక్కర్లేనటువంటి భయము, బాధ కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో, శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా, కొత్త ఉద్యోగాలు రాకపోయినా చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాల పట్ల, శుభకార్యాల పట్ల, విషయ వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది విమర్శించినప్పటికీ, సహాయ సహకారాలు నిరాకరించినప్పటికీ మీ శక్తి సామర్థ్యాలను నమ్ముకొని అత్యంత సన్నిహితులైన వాళ్ళు, స్నేహితుల ద్వారా కొద్దిపాటి కీలకమైన సమాచారాన్ని సకాలంలో అందుకొని దాని ద్వారా మీరు ఏదైతే విజయం సాధిద్దాం అనుకున్నారో ఆ నేపథ్యంలో ముందుకు అడుగు వేయగలుగుతారు. పురోగతిని సాధించగలుగుతారు. ఎవరో ఏదో అన్నారని నిరుత్సాహపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రస్తుత గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉన్నప్పటికీ అవి అనుకూలంగా మార్చుకోగల శక్తి సామర్థ్యాలు మనకి ఈ రోజున ఉండాలి. మనల్ని మనం నమ్ముకొని ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. పచ్చగా ఉన్న చోట 10 మంది ఉంటారు, వెచ్చగా ఉన్న చోట వెళ్ళిపోతారు. ఇది మనందరికీ తెలిసినదే. కానీ వాస్తవిక రూపంలో ఎప్పుడైతే మన పరిస్థితులు బాలేదో, ఆర్థికంగా కానీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా కానీ మనం కృంగిపోయినప్పుడు మనకి సహాయ సహకారాలు అందిస్తారు వీళ్ళు. మనకు కావలసినటువంటి సదుపాయాలు కావచ్చు, ఇతరితర విషయాలు కావచ్చు, వీళ్ళ ద్వారా మనం ఏర్పరచుకోగలుగుతామన్న ఆలోచన మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆయా నేపథ్యంలో వీళ్ళు ఎంత మనకి సన్నిహితులైనప్పటికీ, రక్త సంబంధికులైనప్పటికీ మొహం చూడకుండా వెళ్ళిపోయే సంఘటనలు, సందర్భాలు ఎన్నో ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే మోస్తరు పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని మాటలు నాకు చెప్పడం చేతగాక, చెప్పదలుచుకోక నేను ఈ నేపథ్యంలో చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశాను. అర్థం చేసుకోగలుగుతారని భావిస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. నూతన పరిచయాలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి, అనవసరమైనటువంటి విమర్శలకి దారితీస్తుంది. సోషల్ మీడియాలో ఫోటోలు, పర్సనల్ విషయాలు తెలియపరచద్దు. నరదిష్టి అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు. ఒకానొక వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో మీకున్నటువంటి అవగాహన కానీ, ఒపీనియన్ కానీ అన్నీ మారిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఇది ఒకానొక సందర్భంలో వాస్తవిక రూపం మనం చూస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో మనకు ఆలోచనలు ఉన్నాయి. అవి ఈ రోజున ముడిపడటము, అవతల వ్యక్తులు ఎలాంటి వారో మనం తెలుసుకోగలిగే పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వ్యాపారాల పట్ల, తాత్కాలిక వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. మీ వాళ్ళని, అత్యంత సన్నిహితులైన వాళ్ళని చేరదీసి
ఒకానొక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఫైనాన్స్ తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. రాబోయే ఆదాయాన్ని గాని, వ్యాపార అభివృద్ధిని గాని దృష్టిలో ఉంచుకొని తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారతాయి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఏదో దుబారా ఖర్చుకో, లేదో ఆడంబరాలకో నేను ఈ రోజున రుణాలు తీసుకోవటం లేదు. అత్యంత అవసరమైనటువంటి పరికరాల కోసం, కొన్ని సదుపాయాల కోసం నేను ఈ నేపథ్యంలో తీసుకుంటున్నాను. ఇది న్యాయబద్ధమైనటువంటిదే అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ప్రోత్సహించేవాళ్ళు, ఉత్సాహపరిచేవాళ్ళు ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటారు. మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, ఆప్యాయతగా ప్రేమానురాగాలు ఒలకబోసేవాళ్ళు కూడా మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు, ఉత్సాహపరిచేవాళ్ళు, అత్యంత సన్నిహితులు మీకు అండగా నిలుస్తారు. విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే వారికి కాస్తంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాసిన దాని మీద శ్రద్ధ కానీ, ధైర్యం కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. రాయినైతే రాశాము, పాస్ అవుతామో లేదో కూడా మాకు తెలియదు అన్న నేపథ్యంలో మానసికంగాను, శారీరకంగాను కృంగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మనకి ఎంత వచ్చో దాన్ని మనం అక్కడ రాస్తే చాలు. ఈ నేపథ్యంలో మన జీవితం కాస్తంత సజావుగా సాగిపోతుంది. ఎక్కువగా ఒత్తిడి తీసుకొని ఏదో సాధించాలన్న నేపథ్యంలో మిమ్మల్ని మీరు హింసించుకునే ప్రయత్నాలు మాత్రం చెయ్యవద్దు. తల్లిదండ్రుల సహాయ సహకారాలని నిరాకరించద్దు. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని పాజిటివ్గా స్వీకరించే ప్రయత్నం చెయ్యండి. వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే అన్న నేపథ్యంలో ఆలోచనలు మార్చుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రాభిషేకాన్ని జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. జిల్లేడు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో ఇంట్లో దీపారాధన చెయ్యండి. రకరకాలైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. జిల్లేడు గణపతిని ఇంట్లో ఉంచి పూజించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో అనూహ్యమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతి రీత్యా కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. అన్ని విధాలుగా మనం బాగున్నాము అనుకుంటే ఆ నేపథ్యంలో లేదు కదా, మన మీద ఇంత ఎందుకు ఏడుపు అన్న విధంగా మీ పరిస్థితులు మారతాయి. మనం ఏదో కష్టమో నష్టమో సాయశక్తులారా ప్రయత్నిస్తున్నాము. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము, అది పూర్తి చేయాలన్న ఆలోచనలతో ఉన్నాము. చేస్తే సహాయం చేయాలి లేదా పక్కన కూర్చోవాలి. కానీ మనం పనిచేస్తుంటే అడ్డంగా వచ్చేవాళ్ళు, గొడవలు సృష్టించేవాళ్ళు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మనల్ నుంచి సంతోషపడే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కాస్త వీళ్ళకి దూరంగా ఉండాలన్న ఆలోచనలు మీకు ప్రయోజనాలు అందించే విధంగా ఉంటాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఎవ్వరికీ తెలియపరచకుండా మీకై మీరు చేసుకుంటూ వెళ్ళగలిగితే అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని కూడా రాబోయే రోజుల్లో సాధించగలుగుతారు. నిరాశకి గురవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మనం మంచి దారిలో వెళుతున్నాం కాబట్టే మనల్ని విమర్శించే వాళ్ళు కానీ, అడ్డం వచ్చి ఆపేవాళ్ళు కానీ ఈ గణనీయంగా ఈ సంఖ్య పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. స్వల్పమైనటువంటి అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలలో దినచర్యలో భాగంగా కొన్ని మార్పులు తీసుకురాగలుగుతారు. ఇవి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, లైఫ్ స్టైల్ ఇష్యూస్ కావచ్చు, వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం లభించే విధంగా అనుకూలంగా మారుతుంది. చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కాను
మీరు తీసుకొస్తున్నటువంటి మార్పులు మీకు కాస్తంత తోడుగా నిలబడతాయి. అనూహ్యమైనటువంటి మార్పులు మీలో మీరు చూసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉన్నట్టుగా మీ యొక్క భావన ఏదైతే ఉందో అది మారుతుంది. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. బయట జరుగుతున్నటువంటి విషయ వ్యవహారాల గురించి ఆసక్తి కనబరుస్తారు. మన బాగోగుల గురించి ఆలోచించే వాళ్ళు కావచ్చు, వ్యక్తిగతంగా మనల్ని అభిమానించేవారు కావచ్చు, వీరి పట్ల అంకిత భావంతో ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి తెలియపరచాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు. మంచి విజయాన్ని సాధించగలుగుతారు. కాన్సంట్రేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అక్కర్లేనటువంటి విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఈ మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పెద్దల మాట ఖచ్చితంగా వినండి. వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారో అది సకాలంగా సక్రమంలో స్వీకరించే ప్రయత్నం చేయండి. మేమేదో చదువుకోలేదు, నువ్వు చదువుకుంటే బాగుంటుంది, ఈరోజు రుణాలు తీసుకొనైనా రికమెండేషన్ చేయించైనా మంచి కాలేజీలో సీట్ ఇప్పిస్తాము, నువ్వు చదువుకో నాయనా అని మీకు ఇచ్చే ఆఫర్లని మీరు సకాలంలో అందిపుచ్చుకోగలిగితే బాగుంటుంది. లేదు నేను మీతో కూడా వ్యాపారమే చేస్తాను, ఎంత చదివినా చివరాఖరికి చేసేది వ్యాపారమే కదా అని తప్పుదోవ పెడదోవ పట్టద్దు. ఖచ్చితంగా చదువు అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. ఇది గ్రహించి మెలగండి. మీ నాన్నగారికో ఇంట్లో వాళ్లకో చదువు కొద్దిగే వస్తే ఆ ఊరు ఆ ప్రాంతం వరకే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు. మీకు చదువు వస్తే అది రాష్ట్రాలు దేశాలు దాటి ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. చదువుకోవడం ద్వారానే ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని, శివాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. గోశాలలో గరికను దానంగా ఇవ్వండి. అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని ధరించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఏర్పడే విధంగా ఉంటుంది. చేదాకా వచ్చినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఆర్డర్లు కావచ్చు, చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, అనూహ్యమైనటువంటి మార్పులు చెందే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. చివరి నిమిషం వరకు ఉంటుందో పోతుందో అన్న నేపథ్యంలో పరిస్థితులు పరిణామాలు ఏర్పడుతుంటాయి. ఓర్పు నేర్పు సహనంతోనే మీరు దేనైనా సాధించగలుగుతారన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఈ రోజున ఒక ఉద్యోగం పోతే మళ్ళీ ఇంకో ఉద్యోగాన్ని మనం తిరిగి సంపాదించుకోగలుగుతాము. వ్యాపారంలో ఆదాయం తక్కువగా ఉంది, అంతగా అమ్ముడుపోవడం లేదు. ప్రచారం చేసుకోవచ్చు. ఇతరితర మాధ్యమాల ద్వారా మనకు కావలసినటువంటి ప్రయోజనాలని మనం అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం కాస్తంత ఆలోచనలు వేరే విధంగా మనం ఆలోచించగలిగితే పరిస్థితుల్లో మార్పుల్ని మనంతట మనమే తీసుకురాగలుగుతాము. ఎవరో ఏదో చెప్పారని గొడవలకి, ఘర్షణకి, ఇతరితర అనుకోని సంఘటనలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. మన పరిస్థితులు బాలేనప్పుడు కాస్తంత నెమ్మదిచ్చి మన ఆలోచనలలో మార్పులు తీసుకురావటం, మన విధానంలో మార్పులు తీసుకురాగలిగితే పరిస్థితుల్లో వాటంతటవే మార్పులు క్రమేణా ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయము చాలా అంటే చాలా ఆలస్యంగాను స్తబ్దుగాను ఉంటుంది. పురోగతి కనిపించినటువంటి నేపథ్యంలో జీవితం మలుపు తిరుగుతోంది. మన భవిష్యత్తు ఏంటి రామచంద్ర అన్న నేపథ్యంలో కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు పరిణామాలు
ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయాన్ని కేవలంగా మీ యొక్క దృష్టికోణంతోనే కాక వేరొకరి సలహాలు కానీ సూచనల ద్వారా కానీ మీరు కాస్తంత ఆలోచించి ఎవరైనా నేతృత్వంలో మీరు నడవగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. క్రమేణా దిగజారుతున్నటువంటి పరిస్థితి నుంచి పైకి రాగలుగుతారు. ఇదంతా కాస్త స్లోగా నడుస్తుంది. ఏదో హడావుడి పడ్డంత మాత్రాన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సకాలంలో సక్రమంగా మీరు తీసుకునే నిర్ణయాల ద్వారానే మీరు నిలబడగలుగుతారు. వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారాలలో కూడా అనూహ్యమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఎవరో అధికారులు రావడము, పర్మిషన్లు లేవనటము, ఇతర ఎన్నో సమస్యల్ని కృత్రిమంగా సృష్టించడము, ఇక్కడ మీరు ఈ రోజున వ్యాపారం చేయకూడదు అన్న నేపథ్యంలో పరిస్థితులు మారిపోవడము, దీనికి తగినటువంటి ఏర్పాట్లు కానీ ముందస్తు చర్యలు కానీ మీరు తీసుకోకపోవడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. స్నేహితుల సహాయము, పెద్దల సహాయము మీరు ఆశించినట్లయితే ఖచ్చితంగా ఆ సమయానికి తగినటువంటి విధి విధానంగా దేవుడి యొక్క కృప వలన అనుకున్న కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. ఇక్కడ మీరు వాళ్ళని అడగాలి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మనం అడగందే అమ్మైనా భోజనం పెట్టదు, మనం ఎందుకు ఒకళ్ళ ముందర చేజాతాలి అన్న నేపథ్యంలో మాత్రం మీరు ఆలోచించద్దు. మన పరిస్థితుల్లో మార్పులు రావాలి, మనం బాగుండాలి అని అనుకున్నట్లయితే కాస్తంత బయట వాళ్ళని సహాయం అడగటంలో ఏమాత్రం తప్పు లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాలని, విద్యలని అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో లోపాలు ఏర్పడకుండా క్రమశిక్షణతో చదువుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని, ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో, జిల్లేడు ఒత్తులతో దీపారాధన జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోయి చక్కగా అనుకున్న విధి విధానంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మంచి మేధాశక్తి కలిగి ఉంటారు, మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. కానీ తీసుకునే నిర్ణయాలలో మాత్రం జాగ్రత్త వహించండి. ఈరోజు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఒక 4 రోజులు పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే పరిస్థితుల్లో మార్పులు కావచ్చు, ఇతరితర మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో లోపాలు కావచ్చు, వాటంతట అవే బయటపడతాయి. ఈ రాశిలో రాహు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి ఎంతైతే తోడ్పడుతుందో అదేవిధంగా మన తొందరపాటుతనానికి, మన యొక్క నిరాశకి, నిస్పృహకి, డిప్రెషన్కి అంతే ప్రోత్సహిస్తుంది. అంటే డిప్రెషన్ కూడా వీళ్ళు ఏ విషయాన్ని చూసినా కూడా కలిగి ఉంటారు. ఇదేదో బాలేదు, అదేదో బాలేదు, అది అక్కడ అలా బాలేదు, నేను ఇలా అనుకున్నాను అంటే వీళ్ళకు ఒక 1000 రూపాయలు పెట్టి వీళ్ళు కావాలనుకున్నది ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ ఎక్స్పెక్టేషన్లో అది 100 రూపాయలు అయినప్పటికీ 1000 రూపాయలు అక్కడ పెట్టినప్పటికీ కూడా దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి లోటు, లోపము, నిరాశ, నిస్పృహ ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి ప్రభావము మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోండి. ప్రతి ఒక్క చిన్న విషయానికి, పెద్ద విషయానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితుల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన వ్యాపార విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. ఫుడ్ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ వారం స్త్రీలకు
సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో నెమ్మదిగా పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపారాలని విస్తరింపజేయగలుగుతారు. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఏర్పడుతున్నటువంటి లోపాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వాటిని అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దల సహాయ సహకారాలని అందుకోగలుగుతారు. వృత్తిరీత్యా సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా తీసుకునే ఆలోచనలు, చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కీళ్ల నొప్పులు, తలనొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అంటే మనం అనుకున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, లేదా ఇతరితర సబ్జెక్టుల నేపథ్యంలో మనం తీసుకునే ఆలోచనలు, మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మాత్రం ఏమాత్రం లోటు లేకుండా అప్రమత్తంగా ఉండండి. కాన్సంట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. స్నేహితులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం రవిగ్రహానికి ఆవు పాలతో అభిషేకాన్ని జరిపించండి. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.